వెల్కమ్ బ్యాక్ టు నేర్చుకుందాం విత్ ఉషా. దయచేసి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. చేతులను తరచుగా సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. ఇవాల్టి రెసిపీ పాలకోవా. దీన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వెన్న తీయని పాలు 1 లీటరు, పంచదార 1.5 కప్పులు, అండ్ ఆఫ్ కోర్స్ లాట్స్ ఆఫ్ పేషెన్స్. ఇక దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా గల గిన్నెను కానీ ప్యాన్ కానీ పెట్టుకుని పాలను దీనిలో వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పాలను మరిగించుకోవాలి. దీనిపైన మేగడ కట్టడం స్టార్ట్ అయ్యేంత వరకు మీరు ఏమీ చేయక్కర్లేదు. ఒకసారి మేగడ కట్టడం స్టార్ట్ అయిన తర్వాత ఒక స్పాట్యులా తీసుకుని దాంతో ఈ పాలను కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి అంచుల దగ్గర లైట్గా మేగడ అంటుకుంటూ ఉంటుంది. సో దాన్ని మధ్య మధ్యలో స్పాట్యులాతో మనం స్క్రేప్ చేసేసి పాలలోకి కలిపేస్తూ ఉండాలి. మనం 1 లీటర్ పాలు తీసుకున్నాం కదా, ఇవి 1/2 లీటర్ పాలు అయిపోయేంత వరకు కూడా మనం దీన్ని ఇదే పద్ధతిలో మధ్య మధ్యలో కలుపుతూ అంచుల్ని స్క్రేప్ చేస్తూ మరిగించుకోవాలి. పాలకోవా చేసే ప్రొసీజర్ చాలా సింపుల్ అండి. మొత్తం అంతా ఇదే ప్రాసెస్. పాలను ఇలా మరిగించుకుంటూ ఉండడమే. కాకపోతే టైం మాత్రం చాలా ఎక్కువ తీసుకుంటుంది. దగ్గర 1.5 గంటలు పడుతుంది 1 లీటర్ పాలతో కోవా చేయడానికి. ఇదిగో ఇక్కడ నాకు ఆల్రెడీ పాలు సగం అయిపోయినాయి. కానీ మనకి 4వ వంతు పాలు మాత్రమే మిగిలే వరకు మనం ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. దీన్ని మీరు లో ఫ్లేమ్లోనే ఉంచి తిప్పాల్సిన పని లేదు. మీకు కోవా తెల్లగా మాత్రమే కావాలి, కలర్ ఏమాత్రం మారకూడదు అనుకుంటే మీరు లో ఫ్లేమ్లో తిప్పాల్సి ఉంటుంది. లేదు కలర్ మారినా పర్వాలేదు, టేస్ట్ సేమ్ ఉంటే చాలు అనుకుంటే కనుక మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుని కూడా ఈ కోవాని తయారు చేసుకోవచ్చు. దానివల్ల మీకు చాలా టైం కలిసి వస్తుంది. ఇదిగోండి పాలు ఆల్రెడీ 1/4 లెవెల్కి వచ్చేసాయి. ఇప్పుడు మనం దీనిలో షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు స్టిక్కీగా ఉండవు. షుగర్ యాడ్ చేసిన తర్వాతే దానికి స్టిక్కీనెస్ వస్తుందన్నమాట. ఇప్పుడు నేను దీనిలో షుగర్ యాడ్ చేస్తున్నాను. ఈ స్టేజ్కి వచ్చే వరకు నాకు అప్రాక్సిమేట్గా 50 మినిట్స్ పట్టిందండి. అంటే నేను మధ్య మధ్యలో స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టాను. సో నాకు 50 మినిట్స్ పట్టింది. ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత ఇంకొక ½ అవర్ ఎలాగూ పడుతుందన్నమాట. ఇంత కష్టపడి చేయడం అవసరమా అంటే ఎండ్ ప్రాజెక్ట్ని ఒకసారి తలుచుకుంటే మీకు ఉత్సాహం వచ్చేస్తుంది. ఇది వర్త్ కదా. అంత టేస్టీ కోవాని ఇంట్లో తయారు చేసుకోవాలంటే ఈ మాత్రం శ్రమ పడక తప్పదు. యాక్చువల్లీ దీన్ని చేయడం కష్టమైతే కాదు, కాకపోతే టైం టేకింగ్ అంతే. మీ దగ్గర బోల్డ్ అంత టైము ఓపిక ఉన్న రోజు మాత్రమే ఈ ప్రాజెక్ట్ పెట్టుకోండి. అట్లీస్ట్ 1.5 అవర్ పడుతుంది దీనికి. ఇప్పుడు చూసారా, ఇది చూడడానికి కండెన్స్డ్ మిల్క్ లాగా ఉంది. షుగర్ అంతా కరిగేసరికి కొంచెం లైట్గా ఎల్లోయిష్ టింట్ వచ్చింది కదా దీనికి. దానివల్ల మనకి కొంచెం కండెన్స్డ్ మిల్క్ లాగా అనిపిస్తోంది. దీన్ని ఇంకా మనం దగ్గర ఒక 20 నిమిషాల పాటు తిప్పాలి. కానీ సిలికాన్ స్పాట్యులా వచ్చాక పని చాలా ఈజీగా ఉందండి. మీ దగ్గర ఈ సిలికాన్ స్పాట్యులా ఉంటే దీన్నే యూజ్ చేయండి. ఇప్పుడు ఇంకాస్త గట్టిపడడం మొదలుపెట్టింది. అలాగే కొంచెం స్టిక్కీనెస్ కూడా వస్తుంది దీనికి. ఈ స్టేజ్లో మనం కంటిన్యూస్గా దీన్ని కలుపుతూనే ఉండాలి. మధ్యలో ఆపుతూ ఉండకూడదు. అలాగే అంచులని ఎప్పటికప్పుడు స్క్రేప్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల మనకి కోవా స్మూత్గా నీట్గా వస్తుందన్నమాట. ఇలా ఫోమ్ లాగా వస్తుంది చూసారా. ఇలా ఫోమ్ లాగా రావడం మొదలైన తర్వాత మనం దీనిలో 1 స్పూను నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇది ఆప్షనల్ అండి, మీరు అక్కర్లేదు అనుకుంటే వేసుకొని అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ మనం ఈ కలుపుకునే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం దీన్ని ఇలా రౌండ్గా తిప్పడమే కాకుండా మనం ప్యాన్ కేసి దీన్ని ఏదో మ్యాష్ చేస్తున్నట్టుగా చేసుకుంటూ ఉండాలి. దానివల్ల మనకి మధ్యలో ముక్కలు కలకండ్లా అయినట్టు కాకుండా కోవాలాగా సాఫ్ట్గా స్మూత్గా వస్తుందన్నమాట. ఇప్పుడు చూసారా, ఇది కలర్ కూడా కొంచెం డార్క్ అయ్యింది. అలాగే ఇంకాస్త దగ్గర పడింది, ఇంకా స్టిక్కీగా కూడా తయారైంది. దీన్ని ఇదే లెవెల్లో ఇలా కలుపుకుంటూనే ఉంటే ఇంకా సేపట్లో ఒక 10 నిమిషాల్లో ఇంక ఇది మనకి రెడీ అయిపోతుంది.
అయితే నేను ఈ వీడియో థంబ్నెయిల్లో పెట్టినప్పుడు బర్ఫీల్లాగా ముక్కల్లాగా కట్ చేసి పెట్టాను కదా, అలా చేశాను నేను. కానీ మీరు దీన్ని కోవా బిళ్ళల్లాగా మన జనరల్గా చేస్తాం కదా కోవాని రౌండ్ షేప్లో, అలా కావాలి అనుకుంటే ఎలా చేయాలో కూడా ఇందులో చూపించాను. మీరు అలా కావాలంటే అలా చేసుకోవచ్చు, లేదు అంత టైం లేదు అనుకుంటే మీరు నాలాగా బర్ఫీ లాగా కట్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మారదు, మీకు షేప్ ఒకటే మారుతుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. అంచుల దగ్గర చూసారా, ఇది అంచుల దగ్గర కానీ కింద భాగంలో కానీ మనం ఇలా తిప్పుతున్నప్పుడు అది పెనానికి పట్టుకోవట్లేదు, వదిలేస్తుంది పెనాన్ని. అంటే మనకి ఈ మిశ్రమం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంక ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక 3 to 4 minutes పాటు మనం అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనం ఈ మిశ్రమాన్ని స్పాచులాతో ఇలా పైకి తీసి కిందికి వదిలితే కనుక ఫ్లో లాగా పడకుండా ముక్కలు ముక్కలుగా, అంటే కట్ అయినట్టు ఎప్పుడైతే పడుతుందో మనకి మిశ్రమం రెడీ అయిపోయినట్టు అర్థం అన్నమాట. చూసారా అది ఎలా పడుతుందో? ఇప్పుడు మనకి అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని కాస్త చల్లారనివ్వాలి. ఇంత వేడిగా ఉండగా మీరు కోవా బిళ్ళలు చేసుకుందామంటే చేతులు బాగా కాలుతాయి. సో దీన్ని కాస్త చల్లారిన తర్వాత మనం బిళ్ళల షేప్లో చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బర్ఫీల్ లాగా అంటే స్క్వేర్ లాగా అది కట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా ఉండగానే మీరు దీన్ని చల్లారనివ్వద్దు. ఇలా ఉండగానే మీరు ట్రేలో కానీ లేకపోతే ఏదైనా ప్లేట్లో కానీ దానికి నెయ్యి రాసి దానిలోకి దీన్ని షిఫ్ట్ చేసేసి ముక్కలుగా కట్ చేసేసుకోండి చల్లారిన తర్వాత. నేను మీకు కోవా బిళ్ళలుగా కూడా ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను కాబట్టి దీన్ని చల్లారనిస్తున్నాను. ఇదిగో చల్లారిన తర్వాత ఇలా ఉంది. పూర్తిగా చల్లారిపోనివ్వకండి. పూర్తిగా చల్లారిపోయాక ఇదంతా గుండగా అయిపోతుంది తప్ప మీకు కోవా బిళ్ళలాగా అవ్వదు. ఇలా చిన్న చిన్న పోర్షన్ తీసుకుని, అంటే మీరు చెయ్యి బేర్ చేయగలిగేంత వేడి అయ్యేంత వరకు ఆగి అప్పుడు ఇలా చిన్న పోర్షన్ తీసుకుని ఇలా బిళ్ళలాగా ఒత్తుకోవాలి. అయితే నేను ఇప్పుడు దీనిలాగా చేయట్లేదు, అందుకని ఒక ట్రే తీసుకుని దానికి నెయ్యి పూసి దానిలో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకుని, ఇప్పుడు నేను మీకు చల్లారే వరకు ఉంచాను కాబట్టి పైన అలా కొంచెం గీతల్లో వస్తుంది. కానీ నేను ఇందాక చెప్పాను కదా, ఆ స్టేజ్లోనే మీరు తీసి ఇందులో వేసేసుకుంటే వేడిగా ఉండగానే మీకు ఇంకా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు నైఫ్కి కొద్దిగా నెయ్యి రాసుకొని అప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇది నేను చల్లారే వరకు, పూర్తిగా చల్లారిపోలేదండి, కొంచెం చల్లారే వరకు వెయిట్ చేసి అప్పుడు కట్ చేస్తున్నాను. అయితే చాకుకి మాత్రం మీరు కొద్దిగా నెయ్యి రాసుకోవడం మర్చిపోవద్దు. తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి రివర్స్ చేసేసుకుంటే మీకు కోవా బిళ్ళలు రెడీ అయిపోయినట్టే. సో మీరు ఎలా కావాలంటే అలా రౌండ్గా కావాలనుకుంటే రౌండ్గా చేసుకోవచ్చు. అంత టైం లేదు, ఓపిక లేదు, చేతులు కాలుతాయి కదా అనుకుంటే ఇలా కూడా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఏమీ మారదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.